అది వరంగల్లో పరిస్థితి. ఖమ్మంలో కూడా భూమి కంపించింది. ఖమ్మంలోని చెర్ల, మణుగూరు సహా పలుచోట్ల భూమి కంపించింది. ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, భూకంప తీవ్రత ఏ విధంగా ఉంది, మా ప్రతినిధి భూపాల్ జాయిన్ అవుతున్నారు. భూపాల్, ఏ ప్రాంతాల్లో భూమి కంపించింది, తీవ్రత ఏంటి? ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం అదేవిధంగా భద్రాద్రి ఈ రెండు జిల్లాల్లో అనేక చోట్ల భూ ప్రకంపనలు అయితే వేసినాయి. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అంటే భద్రాచలం, అదేవిధంగా మణుగూరు, పినపాక ఈ ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది. 7:30 సమయంలో ఇది కొంచెం అంటే ఒక్కసారి షాక్ ఇవ్వడంతో ఇండ్లలో నుంచి ఎక్కువ మంది బయటికి ఉరికి రావడం జరిగింది. అదేవిధంగా ఇండ్లలో ఉన్న వస్తువులన్నీ కూడా కింద పడిపోవడం జరిగింది. ఇదే కాకుండా అంటే చెర్ల, దుమ్ముగూడెం, ఇటు పినపాక ఈ మండలాల్లో కొన్ని ఇండ్లకి కొంచెం అంటే పాత ఇండ్లకు సంబంధించిన వాటిలో పెచ్చులూడి కింద పడిపోవడం జరిగింది. అయితే ప్రమాదకర స్థాయిలో రాలేదు అని చెప్తున్నప్పటికీ ఇలా రావటాన్ని ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితుంది. అనేక ఇండ్లలో అంటే సోఫా సెట్లతో సహా ప్రతి వస్తువు ఊగిపోయిన పరిస్థితి అయితే కనపడింది. దీంతో కొంత భయాందోళనకు గురయ్యారు. గతంలో ఎప్పుడో దాదాపుగా ఒక 10 ఏళ్ల క్రితం మాత్రమే ఈ విధంగా వచ్చింది. అయితే అప్పుడు వచ్చిన ప్రాంతం అంతా కూడా కృష్ణా జిల్లా సరిహద్దు, జగ్గైపేట ఇటువైపు అంటే మధుర ఈ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా కనపడింది. ప్రధానంగా బొగ్గు గనులు, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా వచ్చింది. అయితే ఖమ్మం లాంటి చోట్ల కూడా అంటే ఖమ్మం, అదేవిధంగా మధిర, సత్తపల్లి ఈ ప్రాంతాల్లో కూడా అంటే బొగ్గు గనులు, అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాలు లేని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు అనేది రావడం అనేది కొంత ప్రజల్లో కొంత గందరగోళం. ఇటువైపు ఎప్పుడు ప్రకంపనలు రావు అనే నమ్మకాలు ఉన్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి ప్రాంతాల్లో కూడా ఇవి రావటం జరిగింది. రావడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భూపాల్. అది ఖమ్మంలో పరిస్థితి. కోల్ బెల్ట్ అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతోంది. మణుగూరు, భద్రాద్రి, అలాగే ఇటు చెర్ల, ఇటు వరంగల్, హన్మకొండ, ఇటు కృష్ణా జిల్లా బార్డర్ వచ్చినప్పుడు కూడా మొత్తం కూడా కోల్ బెల్ట్ కనబడుతూ ఉంటుంది మనకి. కోల్ బెల్ట్ కూడా ఒకంత కారణమయ్యే అవకాశం కనపడుతుంది. టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల భూకంప ప్రకంపనలు వస్తూ ఉంటాయి. సో కోల్ బెల్ట్ అంటే మనం బొగ్గుని తవ్వుతూ అండర్ గ్రౌండ్లోకి వెళుతూ ఉంటారు. సాధారణంగా ఎక్కడైనా మార్పు జరిగినప్పుడు, ఏదైనా మార్పు సంభవించినప్పుడు, ఎక్కువగా బొగ్గును తవ్వకం చేస్తూ ఉన్నప్పుడు, పెద్ద పెద్ద క్రెయిన్స్ తోటి ఆ బొగ్గు తవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు, భూమిలో మార్పులు జరిగినప్పుడు ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయి. కదిలినప్పుడు ఈ భూ ప్రకంపనలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం వచ్చినటువంటి భూ ప్రకంపనలు ఈ కోల్ బెల్ట్ చుట్టూ ఉండడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. పక్క వాళ్ళు కూడా తెచ్చినారు. ఆ పొట్టాలు ఉంటారు కదా, వాళ్ళు ఆకుపడి దాన్ని పంపించిందండి.